కృప చూపిస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, గణపరుస్తున్నాము. పరలోకపు తండ్రి, మా ఆయుష్కాలం పొడిగించి కృపచేత మాకు మరో నూతన దినాన్ని అనుగ్రహించినందుకు హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తున్నాము. పోయిన వారం అంతా కూడా కాచి కాపాడి రక్షించి భద్రపరిచినారు. ప్రభువా, కంచె కాపుదల అత్యధికం చేసినందుకు స్తోత్రములు. క్షేమంగా సురక్షితంగా మమ్మల్ని ఉంచినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, గణపరుస్తున్నాం. పరలోకపు తండ్రి, మరి నాయన ఈ యొక్క ప్రాంతాన్ని బట్టి, టంగుటూరు అనే ఈ యొక్క ప్రాంతాన్ని బట్టి కూడా స్తుతిస్తున్నాము ప్రభువా. మరి ఈ యొక్క ప్రాంతంలో మీరు నిలబెట్టుకున్న ఈ యొక్క దీపస్తంభాన్ని బట్టి, హెబ్రోన్ ప్రార్థనా మందిరాన్ని బట్టి స్తుతిస్తున్నాము. స్థానికంగా ఇక్కడ ఉండి చూసుకుంటున్న సేవకులను బట్టి, బాధ్యత గల సహోదరులను బట్టి, విశ్వాసులను బట్టి, సంఘ పెద్దలను బట్టి స్తుతిస్తున్నాము ప్రభువా. మంచి స్థలాన్ని మాకు ఇచ్చినారు. మంచి మందిరం కట్టుకోవడానికి ఇప్పటి వరకు మీరు కృప చూపించినందుకు స్తోత్రములు ప్రభువా. ఈ స్థలంలో జరుగుతున్న ప్రతి పరిచర్యని దీవించి ఆశీర్వదిస్తూ వస్తున్నందుకు కూడా స్తోత్రములు. పరలోకపు తండ్రి ప్రభువా, మరి ఈ రోజు కూడా ఈ యొక్క పరిచర్యని మీ యొక్క దయగల హస్తాలకు మేము అప్పచెప్తున్నాము. మీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, మీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అనే వాగ్దానం నెరవేర్చండి. పరలోకపు తండ్రి, మీ సన్నిధిలో ఉన్న సంతోషాన్ని మేము అనుభవించి వెళ్ళేలాగా మాకు కూడా సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. నా మంచితనం అంతయు నీ ఎదుట కలుపరచలను అనే వాగ్దానం కూడా నెరవేర్చవలసిందిగా కోరుతూ వస్తున్నాం. మీరు ఎంత మంచి దేవుడో మీ మంచితనాన్ని మాకు చూపించవలసిందిగా కోరుతూ వస్తున్నాం. పరలోకపు తండ్రి, ఇక్కడ నుండి జరుగుతున్న ఈ యొక్క పరిచర్యని దీవించి ఆశీర్వదించవలసిందిగా కోరుతూ వస్తున్నాం. మీ ప్రజల్ని క్షేమంగా మా మధ్యలోకి తీసుకొని రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. ఉదయకాలంలో సిద్ధపాటు మాకు అన్నింటిలో చేసిన సహాయంపై స్తోత్రములు. దౌర్భాగ్యమైన నన్ను కూడా క్షేమంగా నడిపించినందుకు, మీ ఇంటికి తీసుకొని వచ్చినందుకు, క్షేమమైన ప్రయాణం అనుగ్రహించినందుకు స్తోత్రములు. నాకు అనుగ్రహించిన ఆతిథ్యాన్ని బట్టి కూడా స్తోత్రములు. పరలోకపు తండ్రి, మరి ఇక్కడ స్థానికంగా ఉన్న విశ్వాసులందరూ కూడా మరి తొందరగా సిద్ధపడి మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఉన్న సమృద్ధిని అనుభవించి వెళ్ళేలాగా సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. పరలోకపు తండ్రి, ఈ మందిరాన్ని కట్టండి, మా జీవితాలు కట్టండి, మా ఆత్మీయ జీవితాలను కట్టి ప్రభువా, మరి ఆ యొక్క పరలోక రాజ్యంలో మీరే మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా కోరుతూ వస్తున్నాం. కృతజ్ఞతాస్తుతులతో, స్తుతి ఆరాధనలతో ఈ యొక్క పూజను మేము ఆరాధిస్తున్నాము ప్రభువా. మీరు లేకుండా మేమేమి చేయలేమని యథార్థంగా ఒప్పుకుంటున్నాం. పరలోకపు తండ్రి, పాడే పాటలలో మాకు సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. వాక్య ధ్యానంలో కూడా సహాయం చేస్తుండండి, ఆరాధన విషయంలో సహాయం చేస్తుండండి. యథార్థంగా ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించేది మాకు మీరు నేర్పించవలసిందిగా కోరుతూ వస్తున్నాం. అలాగే మా హృదయాలు మేము పరీక్షించుకొని బలలో కూడా యోగ్యమైన విధానంలో పాల్గొనేలాగా మాకు సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. ఈ రోజు జరగబోయే ఈ పరిచర్య అంతట్లో మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోవాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. ఇంకా మార్గంలో ఉన్న వాళ్ళని మీరు త్వరపెట్టి తీసుకొని రండి. ఈ మందిరంలో మీ దగ్గర హస్తాలకు అప్పలేదు ప్రభువా. గారి మీరు లేకుండా మేమేం చేయలేమని యథార్థంగా ఒప్పుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువా వారి నామమున స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనం పాటలు పాడతాం. పాట సంఖ్య నా ప్రాణమా నా సర్వం 166. పాట సంఖ్య 160. మీరు మంచిగా కూర్చుంటారు, లైన్లో కూర్చోండి. ఫోల్డ్ యువర్ లెగ్స్, సకల ముగ్గులో పెట్టుకొని కూర్చోండి మంచిగా. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా, ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా. మరువక
మేము భయపడము అనే పాట పాడదామండి. మేము భయపడము. సౌండ్ అయితే 257 సౌండ్ నంబర్ 257. మేము భయపడము, ఇక మేము భయపడము, ఏ కీడు రాదని యేసే చెప్పాను మాకు. 257 సాంగ్ నంబర్. మేము భయపడము, ఇక మేము భయపడము, ఏ కీడు
డోల కొట్టకండి, డోల కాదు పాట చిన్న బిడ్డ. పాట సంఖ్య 4, సాంగ్ నెంబర్ 4. వెనకాల అదనంగా చేర్చబడిన పాటలను ఉంది, నూతనంగా చేర్చబడిన సియోను గీతములు అని ఉంటుంది. అందులో 4వ పాట, దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను అశ్రద్ధ చేయకుడి. దేవుని
బైబిల్ పల్లవి పాడతాం. మన బైబిల్ ఎత్తి బైబిల్ పల్లవి పాడతాం. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతో నడుపును ఓ పఠింప శ్రేష్ఠ ग्रंथु बाइबल। दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल। पढ़े जो इसको रोज बरोज, राह में कतरा कोई न हो, ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल। The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. ప్రార్థన చేస్తాం. ప్రేమలో మహాపరి
పరిశుద్ధమైన దేవ, ఎంతో అద్భుతమైన సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు. పాటల ద్వారా మీరు మహిమ చెందినారని మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, కనపరుస్తున్నాం. కొద్దిమందిని మీ ఇంటికి తీసుకొని వచ్చినారు స్తోత్రములు. ఇంకా మార్గంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళను త్వరపెట్టి తీసుకొని రండి. ఎవ్వరు కూడా ఒక్క వాక్య భాగాన్ని కానీ ఒక వచనాన్ని కానీ కోల్పోకుండా సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. పరలోక తండ్రి, మీ సన్నిధిలో ఉన్న సంతోషాన్ని, మీ సన్నిధిలో ఉన్న సమృద్ధిని, మీ సన్నిధిలో ఉన్న ఆనందాన్ని మాకు అనుభవింపజేయండి. ఆ యొక్క సంతోషాన్ని మేము అనుభవించి ఇక్కడ నుండి వెళ్ళేలాగా సహాయం చేయండి. ఎవరు కూడా ఖాళీగా వెళ్ళకుండా ప్రభు మరి సంతోష హృదయులై ఉప్పొంగి పొందే హృదయాలతో ఇక్కడ నుండి బయటికి వెళ్ళేలాగా సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. వాక్యం ఆరాధన కొరకు వాక్యం చూసుకుంటున్నాం. దయచేసి నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని మీ శిలువ చాటున మరుగుపరచండి. శిలువ వేయబడ్డ యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే ఇక్కడ కనబడేలాగా సహాయం చేయండి. మీ ప్రజల యొక్క గమనం మీ వాక్యం పైన ఉండేలాగా సహాయం చేయండి. మా మనసులు తెరవండి, మా హృదయాలు తెరవండి, మా మనోనేత్రాలు వెలిగించండి. నూతనమైన విధానంలో మమ్మల్ని దర్శించండి. నూతనంగా మేము మిమ్మల్ని ఆరాధన చేసేలాగా మాకు సహాయం చేయండి. చంచల తలంపులన్నింటినీ తొలగించవలసిందిగా కోరుతూ వస్తున్నాం. అంధకార చీకటి శక్తులన్నింటినీ విశ్వాసంతో యేసు నామమున మేము గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. పరలోక తండ్రి, మీరు లేకుండా మేమేం చేయలేమని యథార్థంగా ఒప్పుకోండి. మేము గడపబోయే ఈ సమయాన్ని మా కొరకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయవలసిందిగా కోరుతూ, ఈ లైవ్ టెలికాస్ట్లో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతూ, ఎవరు కూడా ఎలాంటి డిస్టర్బెన్స్కి గురి ఇవ్వకుండా సహాయం చేయవలసిందిగా కోరుతూ, మమ్మల్ని మీ దగ్గర హస్తాలకు అప్పలేదు యేసు నామమున ప్రార్థించడం పెడుతున్నాం తండ్రి. సరే, పిల్లలు మీరు అటు ఇటు తిరగద్దు. ఒక జాగా మంచిగా కూర్చోండి సార్. అక్కడ ఇక్కడ తిరగదు. నిర్గమకాండము 33వ అధ్యాయం. ఆరాధన కొరకు మనం ఒక వచనాన్ని ఒక భాగాన్ని చూసుకుంటాం. నిర్గమకాండము 33వ అధ్యాయము 17 నుండి 23 వరకు మనం చదువుకుంటాం. నిర్గమకాండము 33వ అధ్యాయము సార్వత్రిక సంఘానికి దేవుడు ఇచ్చిన వాగ్దానములలో మొట్టమొదటి వాగ్దానంలో నుండి ఒక భాగాన్ని మనం చదువుకుంటున్నాం. నిర్గమకాండము 33వ అధ్యాయము 17 నుండి 23 వరకు మనం మార్చి చదువుతాం. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. మీ భాగాన్ని మీరు ప్రార్థనాపూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ గట్టిగా బిగ్గరగా స్పష్టంగా చదవవలసిందిగా ప్రభు పేరుగా మనం చేస్తున్నాం. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. నీ మీద నాకు కటాక్షము కలిగినది. నీ పేరు బట్టి నిన్నెరుగుదునని మోషేతో చెప్పగా, అతడు దయచేసి మీ మహిమను నాకు చూపమనగా, ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను. యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించువాని కరుణించెదను. ఎవని యందు కనికర పడదనో వాని యందు కనికర పడెదనను. ఆయన నీకు నా ముఖమును చూడగలడు. ఏ నరుడు నన్ను చూడను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది. నీవు ఆ బండ మీద నిలువవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నా చేయి చీలిన తర్వాత నా వెనుక పార్శ్వం వెళ్తావు కానీ నా ముఖము నీకు కనబడదని మోసతో ఆరాధన చేయడానికి వచ్చిన మనందరం కూడా ఆరాధన చేస్తున్నాము. ఎన్నో సంవత్సరాలుగా ఆరాధన చేస్తున్నాం, దేవునికి స్తోత్రం. ఆరాధన అంటే ఏంటి అనే సంగతి మనం చూస్తే, ఆరాధన అంటే దేవునికి ఆహారం. ఆరాధన అంటే దేవునికి ఆహారం. నేను ఆరాధన చేస్తున్నాను అంటే నా దేవునికి అన్నం పెడుతున్నా అని అర్థం. నేను ఆరాధన చేస్తున్నాను అంటే నా దేవుని కడుపు నింపుతున్నా అని అర్థం. నేను ఆరాధన చేస్తున్నాను అంటే నా దేవుణ్ణి నేను ఉపాసం పెట్టకొచ్చిన. సంఖ్యాకాండము 28 మొదటి 2 వచనాలలో ఆ మాట. సంఖ్యాకాండము 28వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను. యెహోవా మోషేకు ఇలాగూ ఉద్ధరించెను. నీవు ఇశ్రాయేలీయులకు ఇలాగూ ఆజ్ఞాపించుము. నాకు సువాసన కలుగుటకై మీరు హోమ రూపములుగా నాకు అర్పించు ఆహారమును నియామక కాలమున నా యొద్దకు తెచ్చుటకు జాగ్రత్త పడవలెను. అక్కడ స్పష్టంగా రాయబడింది, నాకు సువాసన
మీరు హోమ రూపములుగా నాకు అర్పించు ఆహారమును. ఆహారం అంటే మనం కూడా ఆహారం తింటాం కదా, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ, ఆడి వాసన కూడా ఎంత మంచిగా ఉంటుందో కదా, ఆడి వాసన చూస్తేనే ఎప్పుడు తిందామో అని అనిపిస్తుంది. అదేవిధంగా మన ఆరాధనలు అనేవి దేవునికి ఆహారం. నాకు సువాసన కలుగుటకై హోమ రూపములుగా మీరు నాకు అర్పించు ఆహారం. ఆరాధన అంటే ఏంటి? మన స్తుతులని తిని తృప్తి చెందే దేవుడు. ఇదే మాట మనకు 24వ వచనంలో కూడా వస్తుంది. సంఖ్యాకాండం 28:24. అట్లే ఆ 7 దినములలో ప్రతిదినము యెహోవాకు ఇంపైన సువాసన గల హోమ ద్రవ్యమును ఆహారంగా అర్పించవలెను. ఆహారం. నేను ఆరాధన చెయ్యట్లేదు అని అంటే నా దేవుని ఉపవాసం పెడుతున్నా, అది అర్థమైందా నీకు? వాక్యం మీరు మంచిగా అర్థం చేసుకోండి. నేను ఆరాధన చేయకొచ్చినా అంటే నా దేవుడు ఉపవాసం ఉంటున్నాడు. ఒక పూట కానీ, ఒక రోజు కానీ, ఓ దినమంతా ఉపవాసం అంటే ఎట్లుంటుంది? సమ్మ ఉంటుంది కదా, మంచిగా ఉంటుంది. లోపల చాలా నరాలన్నీ తిరిగిపోతున్నాయి అనిపిస్తుంది, నెత్తి బాగా వస్తుంటుంది ఒక రోజు. సో మనం ఆరాధన చేయకపోతే కూడా మన దేవునికి అంత నొప్పి, అంత బాధ. అయ్యో నా బిడ్డలు నన్ను ఆరాధన చేయట్లేదు, నా బిడ్డలు నాకు అన్నం పెట్టట్లేదు, నన్ను ఉపవాసం పెడుతున్నారు. నేను వాళ్ళకి అన్నీ ఇచ్చిన, వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చిన. వాళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థన ఆలకించినారు, వాళ్ళ ప్రార్థన జవాబు అనుగ్రహించినారు. వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు లేవంటే ఉద్యోగాలు ఇచ్చినారు, వాళ్ళ పిల్లలకు పెళ్లిళ్ళు అయితే లేవంటే పెళ్లిళ్ళు చేసినారు, అన్నీ చేస్తున్నారు. వాళ్ళ పొలాన్ని దీవిస్తున్నారు, పంటను దీవిస్తున్నారు, వాళ్ళ కుటుంబాన్ని అన్నీ దీవిస్తున్నా కానీ వాళ్ళు ఏం చేయకొచ్చిండ్రు? నన్ను ఆరాధన చేయకొచ్చాను. నేను చేసిన పనికి ఒక్క నోటితో ఒక్క థ్యాంక్ యూ చెప్పకొచ్చాను. దేవుడికి చాలా బాధ. సో దేవుడిని ఉపాసన పెడుతున్నట్టు నేను తినకపోతే నాకు ఎంత నొప్పిగా ఉంటుందో, సో దేవునికి కూడా దయకూడదు. దేవునికి కూడా మనం ఆరాధన చేయకపోతే అంతే నొప్పి, అంతే బాధ. సో కాబట్టి నేను ఆరాధన చేయట్లేదు అంటే దేవుణ్ణి ఉపాసన పెడుతున్నాను. ఎప్పుడెప్పుడు ఆరాధన చేయాలి అనే సంగతి కూడా ఈ నిర్గమకాండం ఈ సంఖ్యాకాండం 28వ అధ్యాయంలోనే ఉంది. ఎప్పుడెప్పుడు దేవుణ్ణి ఆరాధన చేయాలి అనే సంగతి కూడా ఈ సంఖ్యాకాండం 28:3 వచనం నేను చదువుతున్నాను. సో ఈ సంఖ్యాకాండము 28వ అధ్యాయంలో దినము 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 అని 5 సార్లు వస్తాయి. ఏ ఏ దినములలో మనం దేవుణ్ణి ఆరాధన చేయాలి అనే సంగతి కూడా 28:3 సంఖ్యాకాండం 28:3. మరియు నీవు వారికి ఈలాగు ఆజ్ఞాపించుము, మీరు యెహోవాకు నిత్యమైన దహన బలి రూపముగా ప్రతిదినము. ఎప్పుడెప్పుడు ఆరాధన చేయాలంట? ప్రతిదినము. ఒక్క రోజు కూడా విడిచిపెట్టకుండా ప్రతిరోజు ఆరాధన చేయాలి. ఆరాధన అంటే ఏదో కేవలం ఆదివారం రోజు ఇక్కడికి వచ్చి ఆరాధన చేయడం కాదు. ప్రతిదినం లేవగానే మనం దేవునికి ఆరాధన చేయాలి. ప్రతిదినము మనము దేవుని ఆరాధన. 2వ వచనంలో రాయబడింది, నీవు ఇశ్రాయేలీయులకు ఈలాగు ఆజ్ఞాపించుము. ఇది ఆజ్ఞలు. ఇవి మనం ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధన చేయాలి అనేది దేవుని ఆజ్ఞ. ఆజ్ఞ అతిక్రమం ఏమవుతుంది? పాపం అవుతుంది. పాపం వల్ల వచ్చే జీతం ఏమవుతుంది? బైబిల్లో ప్రతిదీ ఆజ్ఞనే. నేను ప్రతిరోజు కనుక దేవుని ఆరాధన చేయకపోతే దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వాడని అవుతాను. సో కాబట్టి ప్రతి దినము ఎప్పుడెప్పుడు మనం ఆరాధన చేయాలి అంటే, ఒకటి ప్రతిదినము 28:9 సంఖ్యాకాండం. విశ్రాంతి దినమున నిర్దోషమైన ఏడాదులకు 2 గొర్రె పిల్లలను నైవేద్య రూపముగాను. విశ్రాంతి దినమున ఎప్పుడు ఆరాధన చేయాలంట? విశ్రాంతి దినమున. విశ్రాంతి దినం అంటే మీకు అర్థమవుతుందో లేదు కానీ మత్తయి సువార్త 28:1 చదవండి. తీసిన మత్తయి సువార్త 28:1. విశ్రాంతి దినం అంటే ఏదో మీకు అర్థమవుతుంది. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా గమనించండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత, ఆదివారము. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం వచ్చిందంట. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం.
విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం వచ్చిందంట. వాక్యం అర్థం కాకపోతే ఇంకొకసారి చదివితే మీకు మంచిగా అర్థమవుతుంది. నేను మిమ్మల్ని ఏమీ కన్ఫ్యూజ్ చేయట్లేదు. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం వచ్చిందంట. సో విశ్రాంతి పాత నిబంధన కాలంలో విశ్రాంతి దినం అంటే శనివారం, నూతన నిబంధన కాలంలో విశ్రాంతి దినం అంటే ఆదివారం. ఇప్పుడు మత్తయి సువార్త 28:1 ఆ సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడై లేచినాడు. లేచిన తర్వాత కొద్దిమంది సిస్టర్స్ ఆయనను వెళ్ళి ఆరాధన చేద్దామని పోతున్నారు. అది సందర్భం. సో విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం. విశ్రాంతి దినం అంటే పాత నిబంధన కాలంలో శనివారం, నూతన నిబంధన కాలం మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన కాలాలను కూడా మారుస్తాడు, సమయాన్ని కూడా మారుస్తాడు, ఋతువులను కూడా మార్చేస్తాడు, అన్నిటినీ మార్చేస్తాడు. అన్నిటినీ మార్చగల శక్తి ఈ యొక్క దేవునికి ఉంది. సో కాబట్టి పాత నిబంధన కాలంలో శనివారం ఉన్న విశ్రాంతి దినాన్ని నూతన నిబంధన కాలంకి వచ్చేసరికి ఆదివారానికి షిఫ్ట్ చేసేసాడు. సో యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా అద్భుతాలు విశ్రాంతి దినంలోనే చేశాడు కదా. ఆ విశ్రాంతి దినం అంటే ఆదివారం అనుకోకండి, విశ్రాంతి దినం అంటే శనివారం. ఆయన చేసిన అద్భుతాలన్నీ శనివారం. సో నీ కొరకు నా కొరకు మన హృదయాలు ఏ విధంగా అయితే మార్చినాడో అదే విధంగా ఈ యొక్క దేవుడు ఏం చేసినాడంటే ఆ విశ్రాంతి దినాన్ని కూడా నీ కొరకు నా కొరకు మార్చేసినాడు. శనివారం ఉన్న విశ్రాంతి దినాన్ని ఆదివారానికి మార్చేసినాడు. సో ఒకటి, ప్రతి దినము నేను దేవుణ్ణి ఆరాధన చేయాలి. 2, విశ్రాంతి దినంలో కూడా నేను దేవుణ్ణి ఆరాధన చేయాలి. 11వ వచనం సంఖ్యాకాండము 28:11 నెల నెలకు మొదటి దినమున యెహోవాకు దహన బలి అర్పించవలెను. నెల నెలకు మొదటి దినమున. అర్థమవుతుందా వాక్యం మీకు? నెల నెలకు మొదటి దినమున. ఒక నెల గడిచిపోయింది, కృపచేత దేవుడు మళ్ళా ఇంకొక నూతన నెల నాకు అనుగ్రహించినాడు అని అంటే వెంటనే నువ్వు ఆరాధన చేయాలి దేవుడు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఈ దేవుడిని నువ్వు ఆరాధన చేయాలి. ప్రభువా, పోయిన నెలంతా నువ్వు నన్ను కాపాడినావు, పోయిన నెలంతా నువ్వు నన్ను రక్షించినావు, నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని, నా బంధువులందరినీ నువ్వు కాపాడినావు. అందుకు నీకు ఒక కొత్త నెల వచ్చింది, క్యాలెండర్ నువ్వు చేంజ్ చేస్తున్నావు అని అంటే వెంటనే దేవుని ఆరాధన చేయాలి. నెల నెలకు మొదటి దినం నువ్వు ఎక్కడున్నా సరే, ఇంట్లో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా, సంఘంలో ఉన్నా, చర్చిలో ఉన్నా, ఆ మొదటి దినం ఆదివారమే రావాలి. ఆదివారం వస్తేనే నేను మొదటి రోజు ఆరాధన చేస్తాను కదా. నెల నెలకు మొదటి దినమున మనం దేవుణ్ణి ఆరాధన చేయాలి. ఒకటి, ప్రతిరోజు ఆరాధన చేయాలి. విశ్రాంతి దినమున మనం దేవుణ్ణి ఆరాధన చేయాలి. నెల నెలకు మొదటి దినమున దేవుణ్ణి ఆరాధన చేయాలి. 28:26 సంఖ్యాకాండం. మరియు ప్రథమ ఫలములను అర్పించు దినమున. ప్రథమ ఫలములను అర్పించు దినమున. సో ప్రథమ ఫలం అంటే ఇక పొలాలు ఉన్నాయి కదా, ఆ పొలాల్లో ఏం చేస్తుంటారు, రైతులంతా సీజన్కి ఒక పంట వేస్తుంటారు. పంట వేస్తుంటే ఆ వేసిన పంటలో మొట్టమొదటి ఫలం, ఫస్ట్ ఫ్రూట్, ఫస్ట్ ఏదైతే పువ్వు వస్తుందో, ఫస్ట్ ఏదైతే పండు నాకు వస్తుందో ఆ పండు తీసుకొచ్చి దేవుని మందిరంలో ఇచ్చినారంట పాత నిబంధన కాలం. ఫస్ట్ ప్రథమ ఫలం అది నాకు, నా పంటలో ప్రథమ ఫలం. ఆ ప్రథమ ఫలాన్ని తీసుకొచ్చే దినము. ఈ రోజులలో మరి నేను ఉద్యోగం చేస్తున్నా, నేను వ్యవసాయం చేయవచ్చిన, నాకు ఎట్లా అర్థమవుతుంది ఈ వాక్యం? నేను నెలంతా పనిచేస్తున్నా, ఏమొస్తుంది? నీకు జీతం వచ్చిన మరుక్షణం నువ్వు దేవుణ్ణి ఆరాధన చేయాలి. నాకు జీతం వచ్చిన మరుక్షణం నేను దేవుణ్ణి ఆరాధన చేయాలి. అది దేవుని ఉద్దేశం. ప్రభువా, నా అక్కర కొరకు నువ్వు ఇచ్చినావు, నా చేతి పనిని నువ్వు దీవిస్తున్నావు, నువ్వు ఆశీర్వదిస్తున్నావు. ఈ నెలంతా నా అక్కర కొరకు నువ్వు ఇచ్చినావు ప్రభువా, నీకు వందనాలు. నాకు జీతం వచ్చిన మరుక్షణం నేను దేవుణ్ణి ఆరాధన చేయాలి. ఇవన్నీ దేవుని ఆజ్ఞలు. ఏ ఆజ్ఞ అతిక్రమిస్తున్నాం మనం? తెలుసా మనకు? అసలు ఇవన్నీ తెలుసురా? అదే వచ్చిన 28:26 సంఖ్యాకాండం. మరియు ప్రథమ ఫలములను అర్పించు దినమున, అనగా వారముల పండుగ దినమున. పండుగ దినమున కూడా మనం దేవుని ఆరాధన చేయాలన్నాడు. అర్థమవుతుందా? గుడ్ ఫ్రైడే, ఈస్టర్, క్రిస్మస్, న్యూ ఇయర్, నూతన సంవత్సరం, ఇవన్నీ మనకు పండుగ. సో అందుకే మనకు పండుగ దినం కూడా మనకు ఆరాధన ఉన్నది. పండుగ దినంలో కూడా మనము దేవుని ఆరాధన చేయాలి. 5 విషయాలు మనం చూసినాం. ప్రతి దినము దేవుని ఆరాధన చేయాలి, విశ్రాంతి దినమున దేవుని ఆరాధన చేయాలి, నెల నెలకు మొదటి దినమున మన
మనం దేవుణ్ణి ఆరాధన చేయాలి. దాని తర్వాత నాకు జీతం వచ్చిన మరుక్షణం, అది జీతమే కానివ్వండి, లేకపోతే నా వ్యాపారంలో లాభమే కానివ్వండి, ఇంకా ఏ ఆదాయమైనా సరే, నాకు జీతం వచ్చేసింది కదా, నా చిట్టి కట్టుకుంటా, నా మిత్తిని కట్టుకుంటా, నా గోల్డెన్ అప్పులు తీర్చుకుంటా కాదు. ఫస్ట్ నువ్వు దేవుడికి వందనాలు చెప్పు. వందనాలు చెప్పినాక మిగతాయని చేసావు. దాని తర్వాత ప్రతి పండుగ దినంలో కూడా మనము దేవుని ఆరాధన చేయాలి. ఇవన్నీ దేవుని ఆజ్ఞలు, మంచిగా ఉంటుంది. దేవుని ఆజ్ఞలన్నీ నేను పాటిస్తాను. మీరు అన్నట్టే మరి బైబిల్లో రాయబడ్డట్టే దేవుని ఆజ్ఞలను ఉన్నట్టు నేను పాటిస్తా. అన్ని రోజులలో నేను దేవుని ఆరాధన చేస్తే మంచిగానే ఉన్నాను. నాకేమొస్తుంది? నేను దేవుని ఆరాధన చేస్తే నాకేం లాభం? నాకు లాభం లేదు. నేను ఏ పని చేయాలి? నేను ఏ పని చేసినా సరే నాకు లాభం రావాలి. ఆరాధన చేస్తే నాకేం లాభం? 67వ కీర్తన ఆఖరి 3 వచనాలు. 67వ కీర్తన ఆఖరి 3 వచనాలు. ఎందుకు మనం దేవుణ్ణి ఆరాధన చెయ్యాలి అని అంటే అక్కడ మంచిగా రాయబడ్డాడు. దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు గుర్తుపెట్టుకోండి, అప్పుడు అంటే ఎప్పుడు? స్తుతించినప్పుడు ఏం జరుగుతుందో వినండి. భూమి దాని ఫలం. నువ్వు నీ భూమిలో ఏ పంట వేసినా సరే ఆ పంటలో ఒక్క గింజ కూడా నాశనం కాదు. నీ భూమి నీకు ఫలం ఖచ్చితంగా ఇస్తుంది. నీ చేతి పనిని బైబిల్ దేవుడు ఆశీర్వదిస్తాడు. మనమంతా ఏదో ప్రతి ఆదివారం ఎబ్రోనులు గీడికి వచ్చి ఆరాధన కొరకు ఇంత సమయాన్ని వేచి ఉంటున్నారు. వీళ్ళంతా ఒక్కొక్కరు ఆరాధన చేస్తున్నారు. ఇదేదో పనిమాల సంఘ దర్శనం కాదు. ఇది భూమి దాని ఫలం ఇస్తుంది. నేను కనుక ఈ దేవుణ్ణి ఆరాధన చేస్తే నా చేతులతో నేను ఏ పని చేసినా సరే ఆ పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను ఉద్యోగం చేసినా, వ్యవసాయం చేసినా, వ్యాపారం చేసినా, ఇంకా ఏ పని చేసినా సరే అప్పుడు భూమి దాని ఫలములిచ్చును. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును. మనం ఆరాధన చేస్తేనే ఈ బైబిల్ దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆరాధన చేయకపోతే అసలు ఆశీర్వాదాలు అనేవే లేవు బైబిల్లో. ఎవరు బైబిల్లో ఆశీర్వదింపబడ్డారు అంటే ఎవరైతే దేవుణ్ణి ఆరాధన చేసినారో అలాంటి వాళ్ళు మాత్రమే ఆశీర్వదింపబడ్డారు. ఈరోజు ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అని అంటే ఏమి అంటే వాడు ఖచ్చితంగా దేవుని ఆరాధన చేస్తున్నాడు అని కాదు. అదర్ డినామినేషన్ లేదా వాళ్ళందరూ చాలా ఉన్నతంగా బతుకుతున్నారు. సో కానీ దేవుని ఆశీర్వాదాలు అంటే అవన్నీ కరెక్ట్గా దేవుడు మనకు చూపిస్తాడు అన్నమాట. సో ఆత్మ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుడు మనకి ఇచ్చాడు. సో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఈ దేవుడు మనకి ఇస్తాడు. సో రక్షణ, వాక్యము, సువార్త, ప్రకటన, సో ఇటువంటివన్నీ దేవుని చిత్తము, ఈ దేవుని ఏర్పాటు, దేవుని సంకల్పం, ఇలాంటివన్నీ దేవుని ఆశీర్వాదం. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురు కాక, అప్పుడు భూమి దాని ఫలములిచ్చును. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును. దేవుడు మమ్మల్ని దీవించును. సో మనం ఆరాధన చేస్తేనే మనం దీవింపబడ్డ ప్రజలము. ఎవరు దీవింపబడ్డ ప్రజలు అని అంటే ఆయనను ఆరాధన చేసేటోళ్ళే దీవింపబడ్డ ప్రజలు. ఆయనని ఆరాధన చెయ్యని వాళ్ళు దీవింపబడ్డ ప్రజలు కాదు. అది సంగతి. ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్ళే దే ఆర్ ద బ్లెస్డ్ పీపుల్. వాళ్ళే దీవింపబడ్డ ప్రజలు, వాళ్ళే ఆశీర్వదింపబడ్డ ప్రజలు. సో నువ్వు నేను దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాము అంటే ఆ దేవుడు ఏమంటాడు? యు ఆర్ బ్లెస్డ్. మనం దీవింపబడ్డ ప్రజలము. 2 చూసినాం కదా. ఒకటి, నా చేతి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు నన్ను దీవిస్తాడు. 7వ వచనం, దేవుడు మమ్మల్ని దీవించును. భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. నేను దేవుణ్ణి ఆరాధన చేస్తే ఈ ఊర్లో ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా ఈ దేవుని యందు భయభక్తులు నిలుపుతారట. ఎంతో మంచి వాగ్దానము కదా. సో నేరుగా ఒక వ్యక్తికి పోయి సువార్త చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అసలు యథార్థంగా మనం దేవుని ఆరాధన చేస్తే ఈ ఊర్లో మిగతా వాళ్ళందరికీ దేవుని యందు భయభక్తులు వస్తాయన్నమాట. ఎంత అద్భుతమైన వాగ్దానం ఇది. ఒక వ్యక్తిని దేవుని మందిరానికి నడిపేందుకే నేరుగా వాళ్ళ దగ్గరికి పోయి ఏం చేయాల్సిన అవసరమే లేదు. మనం కూర్చొని ఆరాధన చేస్తే చాలు
ఎందుకు ఆరాధన చేస్తాము అని అంటే మళ్ళీ 3 ఆశీర్వాదాలు మనం చూసాం. సో నా చేతి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు, దాని తర్వాత దేవుడు నన్ను దీవిస్తాడు, దాని తర్వాత భూదిగంత నివాసులు అందరూ కూడా దేవుని అందరి భయభక్తులు. సో ఇది ఎందుకు ఆరాధన చేయాలి, ఎందుకు ఈ సంఘ క్రమం, ఎందుకు ఈ హెబ్రోన్లో ఇంతగానో ఒక్కొక్కరు ఆరాధన చేస్తారు, ఆరాధన కొరకు ఇంత సమయాన్ని కేటాయిస్తున్నారు. ఆరాధన జరిగేటప్పుడు ఒకవేళ అదర్ డినామినేషన్ వచ్చిందనుకో వాడు హాయిగా తిరుగుకుంటూనే కూర్చుంటాడు అక్కడిక్కడ. సో ఆరాధన సమయం అనేది ఇట్స్ ఎ బ్లెస్డ్ టైం ఫర్ అస్. ఇది ఆశీర్వదింపబడ్డ సమయం. అందుకే బైబిల్లో ఆరాధనకి చాలా ప్రాముఖ్యత అనేది ఉన్నది. ఆదివారం అంటే ఆరాధనకి ఖచ్చితంగా రావాలి, వచ్చిన వాళ్ళందరూ ఆరాధన చేయాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఏం చేస్తాడు, నువ్వు థ్యాంక్ యూ జీసస్ అని ఒక్క మాట హృదయంలో ప్రార్థన చేసుకొని తినేసి వాడు మంచిగా నేర్చుకుంటాడు, మంచిగా అలవాటు చేసుకుంటాడు. సో వాడు ఆ మాట నేను అన్న మరుక్షణం వాడన్న మాట ఏమి అంటే, డాడీ నేను జీసస్కి థ్యాంక్ యూ చెప్తా మంచిగానే ఉంది. నేను జీసస్కి థ్యాంక్ యూ చెప్తే జీసస్ ఏం చెప్తాడు, నేను జీసస్కి థ్యాంక్ యూ చెప్తే జీసస్ ఏం చెప్తాడు అని ఉల్టా వాడు మన ప్రశ్న. ఆ ప్రశ్న వాడు అడిగినప్పుడు 5 సంవత్సరాలు. ఇప్పుడు 5 సంవత్సరాల చిన్న పోరడు అడిగిన ప్రశ్నకు కూడా నేను సమాధానం చెప్పలేకపోతే నేనేం తండ్రిని, నేను అసలు మళ్ళా వాక్యం పట్టుకొని బోధిస్తాను. ఏం చేస్తాడు జీసస్కి థ్యాంక్ యూ చెప్తాడు. నేను వానికి చెప్పిన మాట ఏమి అంటే, నాన్న మనం జీసస్కి థ్యాంక్ యూ చెప్తే జీసస్ వెల్కమ్ అంటాడు. నాన్న వెల్కమ్, ఓ మై సన్ వెల్కమ్, ఓ మై డాటర్ వెల్కమ్ అన్నదా? వెల్కమ్ థ్యాంక్ యూ అంటే వెల్కమ్ అన్నదా? అన్నా. ఒక వ్యక్తి నాకు సహాయం చేసినాడు, బాబు నువ్వు నాకు సహాయం చేసినందుకు థ్యాంక్ యూరా నాయన అంటే మళ్ళీ వాడు వెల్కమ్ అంటాడు. అటువంటిది దేవుడు అన్నాడా? కాబట్టి ఆరాధన చేసే వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారు? ఆ పరలోక రాజ్యానికి వెళ్తారు. యేసుక్రీస్తు ప్రభుల వారు నరకంలో కూర్చొని వెల్కమ్ అనట్లేదు, పరలోక రాజ్యంలో కూర్చొని వెల్కమ్ అంటున్నాడు. నేను దేవుడికి థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, ప్రభానికి వందనాలు, ప్రభానికి వందనాలు, ప్రభానికి వందనాలు అంటే ఆ దేవుడు కూడా వెల్కమ్ 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 వెల్కమ్. ఎన్ని వెల్కమ్లు అంటే అన్ని మెట్లు పడతాయన్నమాట, కింద నుంచి పై దాకా. ఆ మెట్లు ఎక్కుకుంటూ మనం పై దాకా వెళ్ళిపోతాం. ఇది 4వ ఆశీర్వాదం. ఎందుకు దేవుని ఆరాధన చేయాలి అంటే, ఆరాధన చేసే వాళ్ళు అందరూ ఆ దేవుని దగ్గరికే వెళ్ళిపోతారు. వెల్కమ్ అంటే స్వాగతం, సుస్వాగతం. ఈ బైబిల్ దేవుడు మనందరినీ స్వాగతం పలుకుతాడు. ఆ పరలోక రాజ్యంలో ఆయన నిలబడి చేతులు సాపి, నా చేత ఆశీర్వదింపబడ్డ ప్రజలారా లోపలికి రండి, ఈ స్థలమంతా మీదే, నా తండ్రి చేత ఆశీర్వదింపబడ్డవారు మీరంతా, వెల్కమ్, స్వాగతం దేవుడు అంటాడు. ఆరాధన చేసేవాళ్ళంతా ఎక్కడికి వెళ్తారమ్మా? ఆ దేవుని దగ్గరికే పోతారు ఖచ్చితంగా. కాబట్టి అందుకే ఆరాధనకి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఆరాధనని అసలు వదిలిపెట్టదు. ఖచ్చితంగా ఆరాధనకు వచ్చే తీరాలి, రావాలి, ఆరాధన చేయాలి, వెళ్ళిపోవాలి. అర్థమవుతుంది కదా? సంగారెడ్డిలో ఏం చేస్తారంటే, ఆరాధన వర్తమానం అయిపోయినాక అందరూ ఆరాధన చేసినాక లేచిన కూడా పాట పాడుతుంటారు కదా, చాలామంది విశ్వాసులు కప్పుడు వస్తుంటారు మందిరం. ఆ మందిరం చుట్టుపక్కలనే ఉంటాయి ఇల్లు, మంచిగా మైక్లో పాట వినబడుతుంది అందాక. ఇప్పుడు అందరూ ఆరాధన చేసిన అయిపోయింది, ఇప్పుడు లేచి నిలబడి పాట పాడుతున్నాం, ఇప్పుడు పోదామని బైబిల్ సంఖ్యలో పెట్టుకొని వస్తారు. అది కాదు ఆరాధన అంటే. ఆదివారం అంటే బల్ల అసలు కానే కాదు. ఆదివారం అంటే ఆరాధనకి చాలా ప్రాముఖ్యత. అందుకే మనము ఆరాధన చేస్తాం. సో కాబట్టి గుర్తుంటాయా, మర్చిపోతారా? ఎప్పుడెప్పుడు ఆరాధన చేయాలి అని 5 విషయాలు చూసినాం. ఏ దినమున ఆరాధన చేయాలి అని. ఆరాధన చేస్తే నాకేం లాభం అని అంటే మనం 4 ఆశీర్వాదాలు చూసినాం. సో రాసి పెట్టుకునేటోళ్ళు మంచిగా జాగ్రత్తగా రాసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఆరాధన కొరకు మనం ఒక వచనం చదువుకున్నాం కదా, సార్వత్రిక సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానంలో ఒక వాగ్దానం మనం చదువుకున్నాం. సో ఏంది ఆ వాగ్దానము అంటే,
సో నిర్గమకాండము 33వ అధ్యాయంలో నుండి ఆ ఆఖరి 2 వచనాలు నేను చదువుతున్నాను. సో ఆ యొక్క వచనాలు చదువుకొని దీంట్లో నుండి కొంత భాగాన్ని మనం చూసుకొని ఆరాధనలో ప్రవేశిస్తాం. 33 లాస్ట్ 2 వచనాలు, 22, 23 వచనాలు మనం చదువుతాం. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వములు చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. నా చేతితో నిన్ను కప్పుతాను, నేను నా చెయ్యి తీసిన తరువాత. సో దేవుని చెయ్యి. ఈరోజు మన టాపిక్ ఏంటి? దేవుని చెయ్యి. దేవుని చేతులు ఎలాంటివి అది ఇప్పుడు చూస్తాం. ఆరాధన వర్తమానంలో దేవుని చేతులు ఎలాంటివి అనే సంగతి ఒక 2-3 పాయింట్లు చూసుకొని ఆరాధనలో ప్రవేశిస్తాం. నెక్స్ట్ మెసేజ్లో ఏం చేస్తామంటే మన చేతులు ఎలాంటివి, మన చేతులు ఎలాంటివి అనే సంగతి నెక్స్ట్ మెసేజ్లో చూసుకొని ఈ కూడికను ముగిస్తాం. సో దేవుడు మోషేతో చెప్తున్నాడు, నా చేతితో నిన్ను కప్పుతాను, నేను నా చెయ్యి తీసిన తరువాత. సో దేవుని చేతులు ఎలాంటివి అనే సంగతి కనుక మనం చూస్తే 98వ కీర్తన 1వ వచనంలో చాలా మంచి మాట రాయబడ్డది. అసలు ఈ వాక్యంలో ఒక్కొక్క వచనం జీవం అనేది ఉంది. ఒక్కొక్క వచనాన్ని చదువుతుంటే ఎంతో సంతోషం, ఎంతో ఆనందం వేస్తుంది నాకు. 98వ కీర్తన 1వ వచనంలో రాయబడింది. మన అంశం ఏంటంటే దేవుని చేతులు ఎలాంటివి అనే సంగతి చూస్తున్నాం. 2-3 విషయాలు చూసుకొని మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. దేవుని చేతులు ఎలాంటివి? 98:1 యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు. అది ఆయన దక్షిణ హస్తము. దాని తర్వాత రాయబడ్డది ఆయన పరిశుద్ధ బాహు. ఆయన చెయ్యి ఎలాంటిదంట? పరిశుద్ధమైన చెయ్యి. ఈ యొక్క పరిశుద్ధమైన చెయ్యి ఏం చేసిందంటే ఆయనకే విజయం కలుగజేసిందంట. ఈ యొక్క బైబుల్ దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన జయశాలి. ఆయనకి అపజయం అనేది అసలు తెలియదు. ఓటమి అనేది ఈ బైబుల్ దేవునికి అసలు తెలియదు. ఆయనకి నిత్యము ఆయన జయశాలి. ఎంతో గొప్ప విజయాన్ని ఈ యొక్క దేవుడు సాధించినాడు. మనందరి పక్షాన ఈ దేవుడే పోరాడినాడు. మనందరి పక్షాన ఆయన పోరాడి, ఆయన యుద్ధం చేసి ఈ యొక్క యుద్ధంలో ఆయన గెలిచినాడు. నిజానికి చెప్పాలంటే ఒక చర్చిలో ఏం జరిగిందంటే, ఒకరోజు సండే స్కూల్ టీచర్ రాలేదంట. ఇట్లనే చర్చిలో సండే స్కూల్ టీచర్ రాలేదంట. సండే స్కూల్ టీచర్ రాకపోతే ఆ చర్చికి క్రమం తప్పకుండా వస్తున్న ఒక యవనస్తుల దగ్గరికి వెళ్ళినాడు. సేవకుడు వెళ్ళి, ఈరోజు సండే స్కూల్ టీచర్ రాలేదు నాన్న, ఈరోజు సండే స్కూల్ నువ్వు తీసుకో అని చెప్పాడు. ఆ యవనస్తునికి అసలు అనుభవమే లేదు. వాకు పరిచర్యలో అసలు అనుభవమే లేదు. మందిరానికి క్రమం తప్పకుండా వస్తున్నాడు, ఏదో ఉన్న కొన్ని పనులు చేస్తున్నాడు, సాపలు తీసేస్తున్నాడు, సాపలు వేస్తున్నాడు, స్టేజ్ డెకరేషన్ చేస్తున్నాడు, ఆ మైక్ సెట్టింగ్ ఈ పనులు చేస్తున్నాడు, కానీ వాకు పరిచర్యలో అసలు ఆయనకు అనుభవమే లేదు. అలాంటప్పుడు హృదయంలో ఆ వ్యక్తి ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకొని, సరే అండి నేను ఈరోజు వెళ్తాను, సండే స్కూల్కి వెళ్తాను అని చెప్పేసి ఆ యువనస్తుడు సండే స్కూల్కి పోయినాడు. పోతే పిల్లలందరూ మంచిగా కూర్చున్నారు, ప్రార్థన చేసినాడు. దాని తర్వాత మీకు వచ్చిన పాటలు పాడరా నాన్న అన్నాడు. పిల్లలందరూ కూడా పాటలు పాడినారు. మీ యాక్షన్ సాంగ్స్ చేయండి అని అన్నాడు. పిల్లలందరూ యాక్షన్ సాంగ్స్ చేసినారు. దాని తర్వాత పోయిన వారం ఏం స్టోరీ చెప్పినారు అని అడిగినాడు. ఆ పిల్లలు ఆ స్టోరీ కూడా చెప్పేసినారు. పోయిన వారం ఏం స్టోరీ చెప్పినారో చెప్పేసినారు. దాని తర్వాత పోయిన వారం కంఠస్థ వాక్యం ఏంటి అడిగినారు. సో పిల్లలందరూ వచ్చిన వాళ్ళంతా కంఠస్థ వాక్యం చెప్పినారు, ఇంకా రానోళ్ళు వదిలిపెట్టేసినారు. సో ఇప్పుడు ఈయన వంతు వచ్చింది, స్టోరీ చెప్పాలి పిల్లలకు. సో స్టోరీ చెప్పాలి. ఏం స్టోరీ చెప్పాలనో ఈయనకు అర్థం కాకపోయేసరికి బోర్డు మీద 1 నుంచి 39 దాకా అంకెం రాశాడట. అర్థమైందా? 1 నుంచి 39 దాకా నంబర్స్ రాసిండట బోర్డు మీద. ఆ సండే స్కూల్లో ఒక బ్లాక్ బోర్డు ఉంటే ఆ బోర్డు మీద 1 నుంచి 39 దాకా అంకెలు రాసి వదిలిపెట్టేసాడు. ఇదే రా మీ లెసన్ ఈరోజు. ఈ 1 నుంచి 39 దాకా అంకెలు కనుక మీకు అర్థమైతే ఈరోజు లెసన్ మీకు అర్థం అయిపోయినట్టే అన్నాడు. ఒక బాబు లేచి ఏమన్నాడు,
ఏమంది అంకల్, పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయి. గవే పుస్తకాలు నువ్వు గడ రాశా, గదే పుస్తకాలు మాతోని కంఠస్థం చేపిస్తుంది ఈరోజు, మాకు స్టోరీ మీద అని ఒక బాబు అంటాడు. ఇంకో బాబు ఏమి, లేదు 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 39 తర్వాత ఏమొస్తుంది? 40 వస్తుంది. 40 అంటే ఏంది? మత్తయి సువార్త. మత్తయి సువార్తలో ఏమైంది? యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టినాడు. నువ్వు యేసు పుట్టుక గురించి చెప్తావు అంకల్ ఈరోజు స్టోరీ మాకు. ఖచ్చితంగా చెప్తున్నాను, యేసు ప్రభు పుట్టుక గురించే చెప్తాను. అందరు అదే చెప్తున్నారు, కొత్త స్టోరీ మాకు అసలు లేదే లేదు. అట్లా ఒక్కొక్క బాబు ఒక్కొక్క రకంగా అన్న తర్వాత సో ఆ యవనస్తుడు చెప్పిన మాట ఏమంటే, ఇక్కడ బోర్డు మీద రాసిన 1 నుంచి 39 దాకా ఈ అంకెలు ఏమో కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు తిన్న కొరడా దెబ్బల సంఖ్య అది. యేసుక్రీస్తు ప్రభుల వారు కొట్టబడ్డాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు దున్నబడ్డాడు. 1 దక్క 40 దెబ్బలు యేసుక్రీస్తు ప్రభుల వారి వీపు మీద కొట్టినారు. ఆ కొరడాలతోని ఆ వీపు మీద కొడతా ఉంటే ఆ చర్మము లోపల మాంసము అవన్నీ పీక్కుంటూ వచ్చేసినాయి బయటికి. ఆ లోపల నుండి యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం మొత్తం కారుకుంటూ బయటకు వచ్చింది. ఇక్కడ రాసిన 39 అంకెలు ఏవో కాదు, ఏ స్వామి ఈ మీద కొట్టిన కొరడా దెబ్బల సంఖ్య అది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం మనం చదువుతాం. తీసిన వాళ్ళు చదవచ్చు. శరీరమును అనుసరింపక ఆత్మననుసరించియే నడుచుకొనుడి. మన యొక్క ధర్మశాస్త్ర సంబంధమైన శరీరమును అనుసరింపక ఆత్మననుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము. ఆ యవనస్తుడు పిల్లలకి ఇచ్చిన కంఠస్థ వాక్యం కూడా ఇదే, పాప పరిహారార్థము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు యేసుక్రీస్తు ప్రభుల వారి శరీరమందు పాపములకు శిక్ష విధించెను. మనం చేసిన పాపాలన్నీ కూడా ఈ యొక్క తండ్రి అయిన దేవుడు ఏం చేసినాడంటే యేసుస్వామి శరీరం మీద వేసేసిండట. యేసుక్రీస్తు ప్రభుల వారి శరీరం మీద వేసేస్తే ఆ శరీరాన్ని కొట్టబడడం ద్వారా, ఆ శరీరాన్ని దున్నబడడం ద్వారా, ఆ చేతులకి కాళ్ళకి మేకులు కొట్టడం ద్వారా ఆ పవిత్ర రక్తం అనేది బయటకు వచ్చింది కదా. ఆ రక్తం ఏం చేసిందంటే ఆయన శరీరం మీద ఉన్న పాపాలన్నింటినీ కడిగేసింది అన్నమాట. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం అనేది ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. మన పాపాలన్నీ తీసుకొని పోయి ఆయన శరీరం మీద వేసేసినాడు. ఆ శరీరంలో నుండి వచ్చిన రక్తం మన పాపాలని క్లీన్ చేసేసి, అది యేసుక్రీస్తు ప్రభుల వారు సాధించిన విజయం. ఇంత గొప్ప విజయాన్ని, ఇంత గొప్ప అద్భుతమైన విజయాన్ని ఎవరు కూడా ఈ యొక్క లోకంలో సాధించలేరు. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు సాధించిన విజయం ఏమి అంటే, బహుశా ఈ లోకంలో రక్షణ అనుగ్రహించడానికి చాలా మంది వచ్చుంటారేమో నాకు తెలియదు, కానీ వాళ్ళు రక్షణ ఇచ్చినారో లేదో అది కూడా నాకు తెలియదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రం ఖచ్చితంగా ఆయన రక్షణ ఇచ్చినాడు. మనందరినీ రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చినాడు. ఎంతో అద్భుతమైన పాఠాన్ని ఆ యవనస్తుడు ఆ రోజు పిల్లలకి చెప్పేసరికి చాలామంది పిల్లలు ఆ రోజు ఏం చేసినారంటే ఆ తీర్మానం తీసుకున్నారంట, మేము రక్షణ పొందుతాము. దాని తర్వాత ఆ పిల్లలు పోయి అక్కడ స్థానిక సేవకురాలకి చెప్పినారంట, మాకు ఈరోజు చాలా అద్భుతమైన లెసన్ చెప్పినాడు అనుకున్నారు. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంతో గొప్ప విజయాన్ని ఆయన సాధించారు. ఈ లోకంలో కూడా దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవ్వరు కూడా ఆ విజయాన్ని సాధించలేదు. ఆ మరణంతోనే వాళ్ళ యొక్క చరిత్ర అనేది అంతమైపోయింది. సో యేసు ప్రభు మాత్రం చనిపోయి తిరిగి లేచి ఇప్పటికి కూడా ఇంకా బ్రతికేవు. సో నేను హైదరాబాద్లో ఎంబీఏ చేసేటప్పుడు ఒకరోజు ఏమైందంటే కాలేజ్ నుంచి బయటకు వస్తున్నాను. హైదరాబాద్ నిజాం కాలేజ్లో ఎంబీఏ చేశాను. ఎల్బీ స్టేడియంకి ఎదురు ఉంటుంది అది, బషీర్బాగ్లో. ఆ నిజాం కాలేజ్లో ఎంబీఏ చేసినాను. ఆ ఎంబీఏ చేసిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు గట్టి అయిన స్వరంతో ఒక వ్యక్తి లోహే కా ఖీల్, లోహే కా ఖీల్, లోహే కా ఖీల్, లోహే కా ఖీల్, ఇనుప మేకులు, ఇనుప మేకులు, ఇనుప మేకులు, ఇనుప మేకులు
మేకలు అమ్ముతున్నాడు. అసలు చాలామంది స్టూడెంట్స్ ఆ వాని శబ్దమైన విని పోయినారు మన దగ్గరికి. అరే వీడు ఇంత గట్టిగా వండుతున్నాడు, వీని దగ్గర ఏమున్నది, వీని హృదయంలో ఏమైనా బాధ ఉందా తెలుసుకోనికే పోదామని ఎందుకు పోయినో తెలియదు. కానీ చాలామంది స్టూడెంట్స్ పోయినారు. నేను కూడా వెళ్ళి చూసినాను. చాలా గట్టిగా వండుతున్నాడు వాడు. లోహేకా కీల్, లోహేకా కీల్, లోహేకా కీల్. నేను కూడా వెళ్ళి చూసినాను. వెరైటీ వెరైటీ మేకులు అమ్ముతున్నాడు ఆయన. చిన్న మేకులు ఉన్నాయి, సన్న మేకులు ఉన్నాయి, పెద్ద మేకులు ఉన్నాయి, పొడుగు మేకులు ఉన్నాయి. ఇంత పొడుగు ఉన్నది ఒక్కొక్క మేకు. దాన్ని మొదలు చూస్తే చాలా సూపర్గా ఉన్నది. నువ్వు కొంచెం ఇట్లా పెట్టుకున్నావంటే అది లోపలికి వెళ్ళిపోతుంది. అంత బలమైన మేకులు ఆ యొక్క వ్యక్తి అమ్ముతున్నాడు. ఆ దృశ్యమంతా చూసిన తర్వాత ఆ రోజు నేను అక్కడి నుండి నేరుగా హెబ్రోన్లోకి వెళ్ళాను. హెబ్రోన్లోకి వెళ్తే అక్కడ వార కూడిక ఒకటి జరుగుతుంది. యంగ్ బాయ్స్ మీటింగ్ జరుగుతుంది. ఆ యంగ్ బాయ్స్ మీటింగ్లో మొట్టమొదటి పాట, ఆ పాట ఇప్పటికి కూడా నా హృదయంలోనే ఉంది. కల్వరి గిరిలోనా ఇనుప మేకులతో ప్రభువాని దేహమును సిలువపై నెక్కించిరి. ఈ పాట సంఘమంతా తెలుగులో పాడుతుంటే ఆ పాట తీసిన సేవకుడు హిందీలో పాడుతున్నాడు. కల్వరి పహాड़ पर लोहे का कीलों से प्रभु जी आपके देह को क्रूस पर चढ़ाया. లోహే కా కీల్. ఆ లోహే కా కీల్ అనే మాట ఇప్పటి కూడా నా హృదయంలో ఉంది. ఇనుప మేకులతోని యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ శిలువ మీదకి ఎక్కించినారు. అసలు నిజం చెప్పాలంటే ఈ లోకంలో బలమైన పనిముట్టు ఏది అంటే ఇనుమే. ఇనుముని ఎవ్వరు కూడా బద్దలు కొట్టలేరు. దాన్ని బద్దలు కొట్టడం, దాన్ని విరగొట్టడం ఎవరి వల్ల కూడా కాదు. అంత బలమైన ఆయుధం అది, అంత బలమైన టూల్. సో అటువంటి బలమైన మేకులతోని యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ యొక్క చేతులు కాళ్ళు పొడిచినారు. ఎంతో బాధ, ఎంతో వేదన యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు ఆయన అనుభవించినాడు. యోబు 26:13 మంచి మాట ఉన్నదా. దేవుడు సాధించిన విజయం ఏందో మనకు ఆన్నే అర్థమవుతుంది. యోబు 26:13 దేవుని వలన భక్తిహీనులకు నియమింపబడిన భాగము ఇది. ఇది బాధించువారు సర్వశక్తుని వలన పొందు. 26:13 యోబు గ్రంథం 20. ఆయన ఊపిరి విడవగా ఆకాశ విశాలములకు అందమొచ్చును. ఆయన హస్తము పారిపోచున్న మహాసర్పమును పొడిచెను. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ శిలువ మీద చూసేసరికి ఈ పాముకి భయమైంది. ఆ యొక్క భయం పూర్తిగా గడగడగడగడ ఒలిగిపోయినాడు. వాడు భయంతో పారిపోతున్నాడు అంట. అయ్యో ప్రజలందరికీ రక్షణ వచ్చేస్తుంది. ఈ యేసు ప్రభు ఎంత పని చేసినాడు. ఆ తండ్రి చెప్పిన మాట మొత్తం నెరవేర్చేసినాడు. ఆయన తండ్రి చిత్తాన్ని పూర్తిగా చేసేసినాడు. ఇప్పుడు ప్రజలందరికీ రక్షణ సిద్ధం అయిపోయింది. ప్రజలందరూ నా దగ్గరికి ఎవ్వరు రాదిగా, అందరూ సువార్త ప్రకటిస్తారు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తుంటాడు. ఇక నా దగ్గరికి ఎవరు వస్తారు? అందరు రక్షింపబడతారు. నేను ఓడిపోయినా అని చెప్పేసి వాడు పారిపోతున్నాడు. అక్కడ వాక్యంలో రాయబడ్డది, ఆయన హస్తము పారిపోవుచున్న మహాసర్పమును పొడిచిందంట. యేసుక్రీస్తు ప్రభుల వారు సాధించిన విజయం. నీకు నాకు రక్షణ అనేది యేసు ప్రభు ఎంతో గొప్ప విజయాన్ని సాధించినాడు. ఈ రోజు నేను రక్షణ పొందినాను అని అంటే అది యేసు ప్రభు సాధించిన విజయమే. సో అందుకు ఏం చేస్తామంటే మనం దేవుణ్ణి ఆరాధన చేస్తాం. ఎంతో గొప్ప బాధ, ఎంతో గొప్ప వేదన ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు అనుభవించినాడు. సో అందుకే మనం దేవుణ్ణి ఆరాధన చేస్తాం. సో ఈ యొక్క నరకానికి కూడా బైబిల్లో కొన్ని పేర్లు అర్థమవుతుందమ్మా. నరకానికి కూడా బైబిల్లో కొన్ని పేర్లు ఉన్నాయి. యోబు గ్రంథంలోనే ఉన్నాయి అవి 10:20. యోబు 10:20 5 పేర్లు ఉన్నాయి అక్కడ. చదువుదాం ఒకసారి. యోబు గ్రంథం 10వ అధ్యాయము 20వ వచనం 20, 21, 20. అక్కడ నరకానికి 5 పేర్లు ఉన్నాయి. దేశము 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 అని 5 సార్లు వస్తుంది అక్కడ.
యోబు గ్రంథం 10వ అధ్యాయము 20వ వచనం, నా దినములు కొంచెమే కదా, తిరిగి వెలుపలికి రాజాలని దేశమునకు. ఒక్కసారి కనుక నువ్వు ఆ దేశానికి పోయినవనుకో తిరిగి రాలేవు, నిన్నెవ్వడు తీసుకురాడు. అంధకారము మరణాంధకారం గల దేశం. అంధకారం మరణాంధకారంగా, మరణానికి తీసుకొని పోయే అంధకారం, పూర్తిగా అంధకారమే. అదేందో కానీ మంటలు మండుతూనే ఉంటాయంట, కానీ ఇంకా అంధకారమే ఉంటుందంట, వెలిగే లేదంట. ఆడ ఇంట్లో కరెంటు పోతే చిన్న దీపం మోంబత్తి ముట్టిస్తే మనకు వెలుగు వస్తుంది. ఆడ నరకంలో ఆ మంటలు కాలుతూనే ఉన్నాయంట, అగ్ని మండుతూనే ఉన్నాడు, కానీ ఇంకా అంధకారమేనంట. మనకు అర్థం కాదు అది ఎటువంటి స్థలం అంటే చాలా భయంకరమైన స్థలం అది. ఇటువంటి స్థలం నుండి యేసు స్వామి నిన్ను నన్ను కాపాడడానికే ఎంతో గొప్ప విజయాన్ని ఆయన సాధించినాడా. అంధకారము మరణాంధకారం గల దేశమునకు, కటిక చీకటి అయి గాఢాంధకారమయమైన దేశమునకు. కటిక చీకటి, గాఢాంధకారం, ఓ ఇంకా ఎట్లుంటుందో అది మనకు కూడా తెలియదు. సో కటిక చీకటి అయి గాఢాంధకారమయమైన దేశమునకు, భ్రమ పుట్టించు మరణాంధకార దేశం. భ్రమ, నేను ఎట్లొచ్చినా ఇక్కడ, అసలు ఈ స్థలం ఏంది, ఈ స్థలం గురించి నాకు ఎవరు చెప్పలేదే, ఎక్కడ వినలేదే నేను, ఏంది ఈ స్థలం, గిసోటి స్థలం ఉందని తెలిస్తే నేను ముందే జాగ్రత్త పడటం కదా. భ్రమ, నేను ఎట్లొచ్చినా, నన్ను ఎవరు తీసుకొచ్చిండ్రు ఈ స్థలానికి. భ్రమ పుట్టించే మరణాంధకార దేశం, వెలుగే చీకటి కాగల దేశమునకు. వెలుగే చీకటి కాగల దేశం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన వెలుగై ఈ లోకానికి వచ్చినాడు, ఒక వెలుగుగా ఈ లోకానికి వచ్చినాడు. ఆ వెలుగును వద్దనుకుంటున్నాడు. సో కాబట్టి నువ్వు ఎక్కడికి పోతావు, ఆ చీకటికి పోతావు. సో ఇవన్నీ వాక్యాన్ని ధ్యానిస్తుంటే చాలా భయంకరమైన. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంతో గొప్ప విజయాన్ని సాధించినాడు. ఆయన కొట్టబడ్డాడు, దున్నబడ్డాడు, వీపు మొత్తం ఇదైపోయింది. అసలు ఆ శిలువ మీద వేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభుల వారిని చూస్తే ఆయన మాంసమంతా యాడబడుతుంది, రక్తమంతా కారిపోతున్నది, ముఖమంతా ఉమ్మే ఉన్నది, అంత దేహమంతా దున్నబడ్డది, పొడవబడ్డది. ఆ శ్రమలన్నీ ధ్యానించుకొని మనం ఈ యొక్క దేవుణ్ణి ఆరాధన చేయడమే అసలైన. ఆ మధ్యలో ఉన్న బల్ల కూడా మనకు అదే గుర్తు చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రమలని మనకు గుర్తు చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు యొక్క బాధ, వేదన, ఆయన ఎంత కష్టపడ్డాడు నీకు నాకు రక్షణ అనుగ్రహించడానికి, అదే మనకు గుర్తు చేస్తుంది. సో వీటన్నిటినీ మనం తలంచుకొని ఈ దేవుణ్ణి ఆరాధన చేస్తే దాన్ని అద్భుతమైన ఆరాధన అని. ఒకే ఒక విషయం మనం చూసినాం, ఏమి అంటే ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఏం చేసిందంటే ఆయనకు విజయము కలుగజేసింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి చెయ్యి ఎలాంటి చెయ్యి అంటే మనందరికీ విజయము కలుగజేసిన చెయ్యి అన్నమాట. 41:10 యెషయా 41:10 యెషయా 41వ అధ్యాయము 10వ వచనం చదువుతాం. భూదిగంతముల నుండి నేను పట్టుకొని నుండి పిలుచుకుని వాడా, నీవు నా దాసుడనియు నేను ఏర్పరచుకొట్టిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడైనాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతున్నాను, నేను నిన్ను బలపడుతున్నాను, చేయవాడు నేనే, నీకు సహాయం చేయవాడు నేనే, నా దక్షిణాస్తంతో నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. నీతి అనే నా దక్షిణ హస్తం. సో పరిశుద్ధమైన హస్తము ఏం చేసింది అంటే మనకు గొప్ప విజయాన్ని అనుగ్రహించింది. దాని తర్వాత నీతి అనే నా దక్షిణ హస్తం. నీతి అనే దక్షిణ హస్తంతో దేవుడు ఏం చేస్తున్నాడంట, మనందరినీ ఆదుకుంటున్నాడంట. మన శ్రమలలో, మన ఇంకులలో, మన ఇబ్బంది పరిస్థితులలో మనము ఈ లోకంలో సూటిపోటి మాటలు అంటూ ఉన్నారు, ఆ ఇష్టం వచ్చినట్టు అందరూ ద్వేషిస్తూనే ఉన్నారు. నువ్వు ఏ ప్రభువు నమ్ముకున్నావు, గా దేవుడు ఎందుకు నమ్ముకున్నావు, సొంత బంధువులు అందరూ ఏకతాళి చేస్తున్నారు, ఎవరి దగ్గరికి రాకొచ్చాడు, ఎవరి దగ్గరికి చేరదీయకొచ్చాడు. సో నీతి అనే నా దక్షిణ హస్తంతో ఏం చేస్తున్నాడంటే ఆయన మనల్ని ఆదుకుంటున్నాడంట. ఒకటి పరిశుద్ధమైన చెయ్యి, ఆ చెయ్యి మనకి ఎంతో గొప్ప విజయాన్ని అనుగ్రహించింది.
రెండోది నీతి అనే ఆయన దక్షిణ హస్తం. ఆ యొక్క హస్తం ఏం చేసిందంటే మనల్ని ఆదుకుంటుంది. 89:13 కీర్తన 89వ అధ్యాయము 13వ వచనం, లేకపోతే 89వ కీర్తన 13వ వచనం. పరాక్రమము గల బాహువు నీకు కలదు, నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. పరాక్రమము గల బాహువు నీకు కలదు, పరాక్రమము గల బాహు. దాని తర్వాత నీ దక్షిణ హస్తము బలమైనది, బలమైన చెయ్యి. దాని తర్వాత ఉన్నతమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. పరాక్రమం గల బాహువు నీకు కలదు, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. సో 3 విషయాలు అక్కడ మనం చూసినాం మళ్ళీ. సో స్ట్రాంగ్ హ్యాండ్, మైటీ హ్యాండ్, హై హ్యాండ్. సో మొత్తం మళ్ళీ 5 విషయాలు మాట్లాడుతున్నది కూడా, మొత్తం మళ్ళీ 5 విషయాలు. సో ఈ 5 మాటలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఒక వచనం చూస్తాము, ఆ యొక్క వచనాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది అనమాట. మళ్ళీ చెప్తున్నా నేను, పరిశుద్ధమైన చెయ్యి, నీతితో కూడి ఉన్న చెయ్యి, దాని తర్వాత పరాక్రమం గల బాహువు, ఇంకోటి ఏంటి, బలమైన హస్తము, ఉన్నతమైన హస్తం. 5 విషయాలు గుర్తున్నాయా? ఇప్పుడు ఒక వచనం చూడండి, 119:73. అసలు మనం ఆరాధన చేయనికే ఈ ఒక్క వచనమే సార్. 119:73 కీర్తన. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను, నేను నీ ఆజ్ఞలను నేర్చుకొనున్నట్లు నాకు బుద్ధి నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. సో అందుకే ఈ దేవుని చెయ్యి ఎలాంటిదో మనము చూసినాము. ఇప్పుడు పవిత్రమైన చెయ్యితోని ఒక వస్తువును తయారు చేసినాడు అంటే సృష్టింపబడ్డప్పుడు వాడు పవిత్రుడా కాదా? నీతితో నిండి ఉన్న చెయ్యితోని ఒక వస్తువుని తయారు చేసినాడు అంటే సృష్టింపబడ్డప్పుడు వాడిలో నీతి ఉందా లేదా? బలమైన చెయ్యితోని ఒక వస్తువుని తయారు చేసినాడు అంటే సృష్టింపబడ్డప్పుడు వాడు బలవంతుడా కాదా? ఓ ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ బైబుల్ దేవుడు అసలు ఆయన మనల్ని సృష్టించిందే చాలా అద్భుతం అది. అందుకే బైబిల్లో ఒక భక్తుడు అన్నాడు, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయము ఆశ్చర్యము కలుగుతున్నది. ప్రభా, నువ్వు నన్ను ఎట్లా కలుగజేసినావు, బలంగా పుట్టించినావు నువ్వు నన్ను. నేను సృష్టింపబడ్డప్పుడు పరాక్రమం ఉంది నా లోపల, నాకు ఒక మహిమ అనేది ఉంది. నీ మహిమను నాకు ఇచ్చినావు, నీ రూపాన్ని నాకు ఇచ్చినావు, నీ యొక్క కోరిక నాకు ఇచ్చినావు. పరిశుద్ధంగా నువ్వు నన్ను పుట్టించినావు. కాబట్టి అట్లా పవిత్రంగా సృష్టింపబడ్డ మనకు ఏమైందంటే చాలా గొప్ప తిరుగుబాటు అనేది జరిగింది. దేవుని ఆజ్ఞని అతిక్రమించే అంత మోసం చేసేటాడు మనం. కాబట్టి ఏం చేస్తామంటే ప్రసంగి 7వ అధ్యాయము ఆఖరి వచనం. ప్రసంగి 7వ అధ్యాయము ఆఖరి వచనం మనం చదువుతున్నాము. అందరం కలిసి చదువుదాం, ఇంకా మంచిగా ఉంటుంది. ప్రసంగి 7వ అధ్యాయము ఆఖరి వచనం మనం చదువుకొని ఏం చేస్తామంటే ఆరాధనలో ప్రవేశిస్తాం. ప్రసంగి 7వ అధ్యాయము ఆఖరి వచనం అందరం కలిసి. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఆయన యథార్థవంతులుగా సృష్టించినాడంట. దేవుడు నిన్ను నన్ను సృష్టించినప్పుడు మన లోపల మూర్ఖత్వం అనేది లేదు, మన లోపల తిరుగుబాటు స్వభావం అనేది లేదు, నా లోపల వంకర స్వభావం అనేది లేదు, దేవునికి ఎదురు చెప్పేది అసలు లేనే లేదు, దేవుని మాట జవదాటడం అనేది ఆ గుణమే లేదు నా లోపల. యథార్థంగా నన్ను సృష్టించినాడంట దేవుడు. నా లోపల యథార్థత ఉంది, నా లోపల నిజం ఉంది, ధైర్యంగా నేను దేవుని ఎదుటకు వచ్చి మాట్లాడినాను నేను. సో కానీ ఏ సర్పం అయితే నన్ను మోసం చేసిందో ఆ సర్పాన్ని బట్టి దేవునికి దూరం అయిపోయాను. సో అట్లా దూరం అయిపోయిన నిన్ను నన్ను మరలా ఆయన దగ్గరికి తీసుకురావడానికి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని
ఈ లోకానికి పంపించినాడు. సో కాబట్టి 5 విషయాలు మనం చూసినాం. దేవుని హస్తములు ఎలాంటివి అనే సంగతి 5 విషయాలు చూసినాం. ఈ యొక్క 5 మాటలను బట్టి మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి ఆరాధన చేస్తాం. ఎంత అద్భుతంగా ఈ దేవుడు నిన్ను నన్ను సృష్టించినాడు అనే సంగతి మనము తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యం. 64:8 యెషయా 64:8. యెషయా భక్తుడు కూడా ఒక మంచి మాట్లాడుతున్నాడు చూడండి. 64:8. యెహోవా నీవే మాకు తండ్రివి, నీవే మాకు తండ్రివి, మేము జిగటమంతులు, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. ఆయన చేతులతోని బైబిల్ దేవుడు నిన్ను నన్ను సృష్టించినాడు. మనమందరము ఆయన చేతి పని అయి ఉన్నాము. సో ఈ 5 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. అసలు దేవుడు మనల్ని సృష్టించినప్పుడు పవిత్రంగా సృష్టించినాడు. నా అంతలో నేనే అపవిత్రుని అయిపోయినాను. దేవుడు నన్ను సృష్టించినప్పుడు, నిన్ను నన్ను సృష్టించినప్పుడు ఎంతో ధైర్యం ఉంది మన లోపల. పాపాన్ని బట్టి నేను దాక్కున్నాను. ఈ పాపం అనేది దేవుని ఎదుటకు ధైర్యంగా రానియలేదు. నా లోపలికి భయం తీసుకొని వచ్చేది. సో కాబట్టి దేవుడు ఏం చేసినాడంటే ఈ యొక్క అసలు దేవుడు కూడా అప్పటికే ఒక మంచి మాట ఆలోచించాడు. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనం. 3:22. తర్వాత దేవుడైన యెహోవా 3:22. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను, కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి. చూస్తేగా దేవుడు కూడా ఆలోచించండి. అప్పటికే ఇక వీడు ఆల్రెడీ తెగించేసాడు, ఆజ్ఞని అతిక్రమించేసినాడు. నా స్వరం ఎట్లుంటుందో తెలుసుకున్నాడు. ఆ స్వరం అసలు వింటుంటే వానికి భయమైంది ఇంతకుముందు, ఇప్పుడు భయం అవుతలేదు. దేవుడు ఏమని ఆలోచించాడు, ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో. అంటే లోపల పాపాన్ని అట్లనే పెట్టుకొని ఆ పాపను కడిగేసుకోకుండా, ఆ పాపానికి పరిహారం లేకుండా జీవవృక్ష ఫలం తింటాడు. లోపల పాపాన్ని అట్లనే పెట్టుకొని జీవవృక్ష ఫలం తింటే నిత్యము జీవించేస్తాడు అనమాట. మరణం అనేది లేదు, లోపల పాపం గట్టునే ఉంటుంది. పాపానికి విరుగుడు అనేది ఒక్కసారి ఆ జీవవృక్ష ఫలం కనుక మానవుడు తీసుకున్నాడు అనుకో, ఇంకా అయిపోయాయి కదా. వాడి లోపల ఆ పాపంతోనే వాడు నిత్యము జీవిస్తాడు. అందుకే దేవుడు కూడా అప్పుడే ఆలోచించేసినాడు, వీడు ఇప్పటికైతే తెగించేసినాడు, ఎట్లకైనా తెగించేసినాడు కాబట్టి వీడిని ఏం చేయాలి? గెట్ అవుట్, యూ గెట్ అవుట్, గెట్ అవుట్ ఆఫ్ మై ప్రెజెన్స్. ఆ దేవుని సన్నిధిలో నుండి మానవుణ్ణి గెట్ అవుట్ ఎలా ఉద్దేశించాడు. అందుకే స్టార్టింగ్లో మొట్టమొదటి రాగానే ఫస్ట్ ఆ మాట చెప్పినాడు. మనం ఆరాధన చేస్తే మనం థ్యాంక్ యూ అంటే దేవుడు ఏమంటాడు? ఇప్పుడు వెల్కమ్, వెల్కమ్, ఓ నా బిడ్డ, ఓ నా కొడుక, ఓ నా కూతురా, ఆదాంకి నేను గెట్ అవుట్ అన్నాను, కానీ ఇప్పుడు నీకు వెల్కమ్ అంటున్నా. వెల్కమ్, రా. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన ఆ యొక్క త్యాగం ఆ తండ్రి చూసినాడు. చూసిన తర్వాత ఏ ఒక్కరిని కూడా ఇప్పుడు గెట్ అవుట్ అని అనడా. వెల్కమ్, వెల్కమ్, రండి, లోపలికి రండి, ధారాళంగా స్థలం చాలా ఉంది, తలుపులు తెరిచే ఉన్నాయి, ద్వారాలు తెరిచే ఉన్నాయి, లోపలికి వెల్కమ్. సో ఈ యొక్క మాటలను బట్టి మనం ఏం చేస్తామంటే హృదయంలో ఈ మాటలు పెట్టుకుంటాం. ఈ యొక్క మాటలను బట్టి మనం దేవుణ్ణి ఆరాధన చేస్తాం. ఇప్పుడు కొద్ది సమయం మనం ఆరాధనలో గడుపుతాం. లేచి నిలబడి పాట పాడతాం. సండే స్కూల్ లేదు కదండి, ఉందా? సండే స్కూల్ ఉందా? లేచి నిలబడి ఓ పాట పాడతాం. యేసునామం మనోహరం అనే పాట పాడుతూ మనము దేవుని స్తుతిస్తాం. మొదటి చరణం మాత్రం పాడతాము.